ఉత్సవాలు జరగడానికి ఎంతో సహకరించారు. గడిచిన సంవత్సరం ఎంతైతే ఏ విధంగా సహకరించారో ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సహకరించి మా కార్యక్రమాలు ఘనంగా జరిగేది చూడాలని కోరుకుంటూ ఈ సంవత్సరం జరిగే మా అమ్మవారి ఉత్సవాలు 3/10/24 నుంచి 13/10/24 వరకు అమ్మవారి ఉత్సవాలు జరుపుకోవడం. 12వ తారీఖు విజయదశమి, 6వ తారీఖు నూటెనిమిది దంపతుల పూజలు జరపండి. నూటెనిమిది దంపతుల పూజలో ఎవరైతే భక్తులు పాల్గొంటారో ఆ రోజు మా కమిటీ తరఫున అన్నదానం విద్యార్థి భోజన వితరణ కూడా జరుపుతానికి నిశ్చయించాం. ఆ వితరణకి మా ఉపాధ్యక్షులు కన్నా భైరవతం లేదు, దానికి ఖర్చులతో కూడా ఆయన భరిస్తూ భోజన ఖర్చులతో ఆయన చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే 13వ తారీఖు అమ్మవారి ఉద్వాసించి కార్యక్రమాలన్నీ ముగిసాయి. అలాగే 20/10/24 మన ఆ రోజు అమ్మవారికి 15,000 మంది జనాభాతో అన్నదాన కార్యక్రమం జరిపించి ఆ రోజుతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా నిత్య కుంకుమ పూజ జరగబడిన అమ్మవారికి ప్రతిరోజు 10 రోజులు 10 అవతారాలకు అమ్మవారిని అలంకరించి ప్రజలు వీక్షించే విధంగా అమ్మవారిని దర్శించుకునేలాగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ వారికి అన్ని డిపార్ట్మెంట్ వారికి నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని